ఈ ఏడాదంతా తెలుగు యాంకర్లకు దుర్దశ, గ్రహపీడ. రాజకీయ నాయకులకు, హీరోలకు, సెలబ్రిటీలకు పలు జోస్యాలు చెబుతుంటారు. వాళ్ళు చెబుతుంటారు. నమ్మేవాళ్ళు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. దోషాలు లేని సెలబ్రిటీలు రాజయోగం కోసమో, మరింత మంచి రోజుల కోసమో కూడా పూజలు చేయించుకుంటూ ఉంటారు. సహజమే. కానీ ఇప్పుడు తెలుగునాట సినీ తారలకు మించి జనాదరణ, ఫాలోయింగ్ ఉన్నది టీవీ యాంకర్లకు. ఇంటింటికి చేరువై అందరినీ అలరిస్తూ అస్థిరమైన సినీ కెరీర్ కన్నా మంచి కెరియర్ను, సంపాదనను, ఆదరణను పొందుతున్నారు టీవీ యాంకర్లు. పలువురు మహిళా యాంకర్లు సినిమా ఛాన్సుల కోసం నానా తాపత్రయం కనబరుస్తున్నారు. గత ఏడాది కొందరు యాంకర్లు కొన్ని సినిమాల్లో మంచి ఛాన్సులే కొట్టేశారు. గుడ్, మంచిదే. అయితే మరి వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి? అబ్బాయి ఆల్రెడీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక హీరోకు ప్రాణగండం లేదా కోమా ముప్పు పొంచి ఉంది. క్లస్టర్ అనే వ్యాధి తనను కబళించే ప్రమాదం ఉంది అని చెబుతున్నాడు ఆస్ట్రో గురు వేణుస్వామి. అంతేకాదు, ACRS ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే యాంకర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక లేడీ యాంకర్ పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందట. ఇద్దరు యాంకర్లకేమో వైవాహిక జీవితానికి సంబంధించిన విషమ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఒకరు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ముప్పు ఉంది అంటున్నాడు. మనకున్న ఫేమస్ యాంకర్లు ఎవరు? సుమ, ప్రదీప్, రవి, శ్రీముఖి, అనసూయ, రష్మి, లాస్య, ఝాన్సీ తదితరులు. APRS ఫార్ములా నుంచి తప్పించుకోగలిగేది లాస్య, ఝాన్సీ. మరి మిగతా యాంకర్లు? వీరు కాకుండా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే యాంకర్లు ఎవరున్నారా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోందిట.